స్టార్ట్ చేయండి. నేను తాగుబోతాండి. నా పేరు శ్రీనివాస్. భగవంతుడి దయ, స్పాన్సర్షిప్, కుటుంబం అందరి సహాయంతో నేను జనవరి 13, 2011 నుంచి మొదటి డ్రింక్ దూరం ఉన్నానండి. నేను ఇంటికి వచ్చి హైదరాబాద్ ముందుగా నేను నా అనుభవాన్ని పంచడానికి ముందు నేను వాళ్ళు మీతో ఏదైతే నా అనుభవాన్ని పంచుతున్నానో అది నేను ఏ ఒక అధికృత ప్రవక్తగా నా అనుభవాన్ని చెప్పట్లేదు. ఇది కేవలం నేను నా స్పాన్సర్ తో పనిచేయడం ద్వారా, స్పాన్సీలతో పనిచేయడం వల్ల, మిగతా తోటి సభ్యుల అనుభవాలు వినటం ద్వారా మరియు సాహిత్యం వీటన్నిటిని తో పొందిన అనుభవాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. వాళ్ళు నాకు ఇచ్చిన విషయం ఏంటంటే, వ్యక్తిత్వంలో ఉన్న సమస్యలని పరిష్కరించకుండా తాగుబోతు సమస్య పరిష్కరించబడుతుంది. ఆల్కహాలిక్స్ అనానిమస్ లోకి వచ్చినప్పుడు నాకున్న పెద్ద అనుమానం, తర్వాత భయము ఏమిటంటే, నేను అసలు మందుకి దూరంగా ఉండగలనా? నా వల్ల అవుతుందా? నాకు నిజంగానే ఇక్కడ సహాయం దొరుకుతుందా? ఎందుకంటే నేను ఏలోకి రావటానికి ముందు చాలా విధాలుగా మందు ఆపటానికి కానీ లేదా తగ్గించి తాగటానికి కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేసి పూర్తిగా విఫలమయ్యాను. మందు ఆపితే చేతులు కాలు వణిపోయేది, చాలా నిద్ర పట్టేది కాదు, ఏ పని చేయబుద్ధి కాదు. ఇటువంటి మళ్ళీ ఒక డ్రింక్ లోపలికి పోగానే అన్ని నార్మల్ గా అయినట్టు అనిపించేది. దీనివల్ల ఏంటంటే నాకు అసలు నేను నిజంగా మందుకు దూరంగా ఉండగలనా అని ఇది ఒక భయం నాకు. పైగా నేను అటెండ్ అయిన ఫస్ట్ మీటింగ్ నేను చూసినప్పుడు కొన్ని సంవత్సరాలు సోబర్ ఉన్న వ్యక్తులు, నాకేమో నేను 4 నెలలు రిహాబ్ లో ఉండి బయటకు వచ్చిన మొదటి రోజు అనమాట. నాకు పెద్ద డౌట్ ఏమొచ్చిందంటే, వీళ్ళందరూ నిజంగానే ఇన్ని రోజులు మందు మానేశారా? మందు మానేసి హ్యాపీగా ఉన్నామని చెప్తున్నారు. అసలు మందుకు దూరంగా ఉంటే హ్యాపీగా ఎలా ఉండగలరు? ఇటువంటి అన్ని అనుమానాలు ఉన్నాయి. తర్వాత రెండో మీటింగో మూడో మీటింగో నేను ఏఏకి వచ్చినప్పుడు నా వయసు వచ్చి 36, 37 మధ్యలో ఉంటుంది. 44 సంవత్సరాలు సోబరైటీ ఉన్నాయని చూశా. అంటే నేను పుట్టడానికి ముందే ఆల్కహాలిక్స్ అనానిమస్ కి 6, 7 సంవత్సరాలు ముందే వచ్చాడు, ఇంకా కొనసాగుతున్నాడు ఆ, అని అసలు నిజంగా ఇన్ని రోజులు మానేశాడా? ఇటువంటి ఒక అనుమానం వచ్చింది. దాని తర్వాత కొనసాగుతూ పోతూ ఉంటే అప్పుడేంటంటే వచ్చిన కొత్తల్లో ఇవాళ ఎట్లయితే షేర్ చేయడానికి ముందు దేవుడి దయ అని చెప్పాను, ఇప్పుడు అదేదో మిగతా అందరూ చెప్తున్నారు కాబట్టి నేను చెప్పేవాడిని, కానీ నాకు పెద్దగా నమ్మకం లేదు. కానీ కొన్ని రోజులు పోయిన తర్వాత మీటింగ్లు అటెండ్ అవుతూ ఉంటే ఒక విషయం అర్థమైంది.
కొన్ని రోజుల తర్వాత కానీ, కొన్ని నెలల తర్వాత కానీ, కొన్ని సంవత్సరాల తర్వాత కానీ తిరిగి తాగే వ్యక్తులను చూశాం. దాంట్లో కొంతమంది మళ్ళీ తిరిగి ఏకి రావటం, కొంతమంది రాలేక చనిపోవటం, కొంతమంది మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదలుపెట్టి మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ మొదలుపెట్టి ఇలా ఫ్రీక్వెంట్ గా రిలాప్స్ అవ్వటం ఇది చూడటం జరిగింది. ఇది నాకేం నేర్పించింది అంటే, నిజంగా నేను మందుకు దూరంగా ఉండటం అంటే మాత్రం ఏదో ఒక ఉన్నతమైన శక్తి అది పనిచేస్తుంది కాబట్టి నేను తాగుడికి దూరంగా ఉండగలుగుతున్నాను. కానీ తాగుడు మాకి దూరం అయిన తర్వాత ప్రశాంతంగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి, ఆనందంగా ఉండటానికి నేను చాలా సాధన చేయాల్సి వచ్చింది. ఆ సాధన ప్రక్రియే 12 సోపానాల కార్యక్రమం. ఇది నాలో ఆ వ్యక్తిత్వ పరమైన మార్పుని తీసుకొస్తుంది. తాగుడు మొదలు పెట్టడానికి ముందే నాకు చాలా వ్యక్తిత్వ పరమైన సమస్యలు ఉన్నాయి. నా మొదటి వ్యక్తిత్వ పరమైన సమస్య ఏంటంటే నా అహంకారం. అది నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నాకుంది. రెండో ఏడు, మూడో ఏడు నుంచే నేను చాలా అహంకార పూరితమైన వ్యక్తిని. రెండు, ఈ అహంకారం వల్ల నాకు కొన్ని లక్షణాలు ఏర్పాటైనాయి. ఎవరు చెప్పింది వినను, నేను అనుకున్నదే చేస్తా. మూడు, ఎవరైనా నాకు చెప్పాలన్న ప్రయత్నం చేస్తే మీరెవరు నాకు చెప్పడానికి అని చెప్పి ఎదురు తిరగటం అన్నా చేస్తా, లేదా విన్నట్టు నటించి చేయకుండా అన్నా ఊరుకుంటాను. నాలుగు, అబద్ధాలు ఆడతాను, మోసం చేస్తా, దొంగతనాలు చేసేవాడిని. ఇవన్నీ నాకు తాగటానికి ముందే నాలో ఉన్న వ్యక్తిత్వ పరమైన దోషాలు. ఈ దోషాలన్నీ పెట్టుకొని దీనికి తాగుడు యాడ్ అయ్యే వారికి వీటి మోతాదు పెరిగిపోయింది. దీనివల్ల నేను ఏ ఏ ఈ వచ్చే సమయానికి నా పరిస్థితి ఏంటంటే, బంద్ అయితే ఆగింది కానీ జీవితం చాలా గందరగోళంగా కనపడ్డది. అసలు ఏంటి, నేను దీంట్లోంచి బయటకు వస్తానా? అప్పుడు నాకు వచ్చిన కొత్తల్లో ఇవాళ ఉన్న అవేర్నెస్ అంటే ఇవాళ ఫెలోషిప్ లో వచ్చే వాళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే మీరు చాలా అదృష్టవంతులు. మేము వచ్చిన కొత్తల్లో సాహిత్యం అందుబాటులో ఉండేది కాదు. అంటే నేను రియల్లో నాకు సాహిత్యం నాకు పర్సనల్ గా నాకు అందుబాటులో ఉంది కానీ బయట ఫెలోషిప్ లో
బిగ్ బుక్ దొరకటం గగనమే. అవైలబిలిటీ ఉండేది కాదు. రెండు తెలుగులో ఇవాళ మీకు ఉన్నన్ని ప్లేట్లు కానీ పుస్తకాలు కానీ అప్పుడు అందుబాటులో లేవు. 2011 నాటి మాట. పుస్తకాలు దొరకటం గగనమయ్యేది. అప్పుడు ఏంటంటే మాకు వచ్చినప్పుడు మాకు ఏం చెప్పేవాళ్ళు అంటే 90 రోజులు 90 మీటింగ్లు చేయి. దాని తర్వాత కొన్ని స్లోగన్స్ చెప్పేవాళ్ళు. వన్ డే అట్ ఏ టైమ్, కీప్ ఇట్ సింపుల్, కీప్ కమింగ్ బ్యాక్, నో పెయిన్ నో గెయిన్, థింక్ థింక్ థింక్, బట్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్. ఇటువంటి కొన్ని స్లోగన్స్ చెప్పేవాళ్ళు. ఇవాటికి నువ్వు తాగుడికి దూరంగా ఉంటే సరిపోతుంది. ప్రతిరోజు మీటింగ్ కి రా, చాలు సరిపోతుంది. అలాగా ఈ సోపానంగా పైన అనుభవాలు పంచటం గాని, సోపాన చేసిన అనుభవాన్ని పంచే సభ్యుల అవైలబిలిటీ కానీ ఆ రోజుల్లో ఉండేదేమో కానీ ఇవాళ ఉన్నంత విరివిగా లేదు. దీంతో ఏంటంటే ప్రతిరోజు మీటింగ్కి వెళ్ళేవాడు. ప్రతిరోజు ఒకే రకమైన అనుభవాలు వినేవాడు. నేను ఎన్ని సంవత్సరాలు తాగాను. తాగిన సమయంలో నాకు ఈ డ్యామేజ్లు జరిగినాయి. ఆ డ్యామేజ్లన్నీ కూడా రికవరీలో గ్రాడ్యువల్ గా ఆర్థిక పరంగా ఎదుగుదల వచ్చి ఇవాళ జీవితం బాగుంది. వచ్చిన కొత్తల్లో ఏమీ లేదు. నెమ్మదిగా డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాను. దాంతో ఒక ఇల్లు కొనుక్కున్నాను, కారు కొనుక్కున్నాను, బంగారం కొనుక్కున్నాను, బండి కొనుక్కున్నాను, ఇంకేం వస్తువులు కొనుక్కున్నాను. నేను హ్యాపీగా ఉన్నాను. సో మాకు కూడా వచ్చిన ఆలోచన ఏంటంటే, ఆహా ఇప్పుడు నాకు ఏలోకి వచ్చిన టైంలో నాకు ఉద్యోగం లేదు, వ్యాపారం చేయడానికి డబ్బులు లేవు. సో నేను ముందు డబ్బులు సంపాదించడం మొదలు పెట్టాలి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం వచ్చినా నాకు జీవితంలో ఆనందం లేదు, సంతోషం లేదు. ఇంకా దీనికి తోడు ఏమైపోయిందంటే ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగిపోయినాయి. తాగే సమయానికన్నా కూడా తాగకుండా ఉండే రోజుల్లో నాకు మా ఆవిడకి ప్రతిరోజు దరిదాపుగా మేము గొడవ పడేవాళ్ళం. పెద్ద పెద్దగా ప్రవటాలు, సామాన్లు చేయడం, వస్తువులు పగలేయటం, ఇదంతా నా ఇంట్లో జరిగేది. ఇది మా పిల్లలు గమనించేవాళ్ళు, చూసేవాళ్ళు. ఒక భయానకమైన వాతావరణం ఉండేది నా ఇంట్లో. నేనేం చెప్పేవాడిని అంటే మా ఆవిడకి, నేను ఏదో చేస్తున్నాను కదా, మందుకు దూరంగా ఉన్నాను కదా, నెమ్మదిగా ఒక్కొక్క ప్రాబ్లం క్లియర్ అవుతుందిలే అని చెప్పేవాడిని. కానీ నాకు వాటిపైన ఏం నమ్మకం ఉండేది కాదు. నిజంగానే అయితా, నిజంగానే నేను దీని నుంచి బయటికి రాగలనా, ఎటువంటి సిచ్యువేషన్ కి వెళ్ళానంటే ఇంకా నా జీవితం ఇంతేనేమో, దీని నుంచి నేను బయటికి రాలేనేమో, ఈ మందుకి దూరంగా ఉండటం అయితే జరిగింది. కానీ జీవితంలో మిగతా సభ్యులు చెప్పినట్టు హ్యాపీనెస్ లేదు.
సో ఇంకా జీవితాన్ని ముగించుకోవడం తప్పించి ఇంకేం మార్గం లేదు అనే స్థితికి వెళ్ళిపోయా. బంధువు దూరంగా ఉన్నా, కానీ మానసికంగా ఈ ఒత్తిడిని అనుభవిస్తున్నా. ఈ మానసిక ఒత్తిడి నుంచి బయటికి రావడానికి సోపానాలు చెయ్యాలి అని నాకు తెలుసు. ఎందుకంటే నేను ఏదైతే ట్రీట్మెంట్ సెంటర్ లో ఉన్నానో ఆ ట్రీట్మెంట్ సెంటర్ వాళ్ళు నన్ను అక్కడి నుంచి బయటికి పంపించేటప్పుడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేస్తే డిశ్చార్జ్ సమ్మరీ ఎలా ఇస్తారో అలా డిశ్చార్జ్ సమ్మరీ ఒకటి ఇచ్చారు. దాంట్లో వాళ్ళు చాలా క్లియర్ కట్ గా చెప్పిన విషయం ఏంటంటే, నువ్వు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వీలైనంత తొందరగా నువ్వు స్పాన్సర్ ని తీసుకొని 12 సోపానాల కార్యక్రమాన్ని చెయ్యి. నేను దాని గురించి కొత్తగా ప్రయత్నాలు మొదలు పెట్టలేదు ఆ స్థితి దాకా. అప్పుడు కొంతమంది సభ్యుల్ని అడిగా. వాళ్ళు ఏమంటున్నారంటే, మేమైతే చేయలేదు కానీ నువ్వు కూడా పెద్దగా చేయాల్సిన అవసరం లేదని కొంతమంది. కొంతమంది ఏమో మేము చేసాము కానీ నీతో చేపించడానికి మాకు టైం లేదు అని. ఇంకొక వ్యక్తి ఏమో చేయిస్తా అన్నాడు. చేయిస్తా అన్న తర్వాత నేను ఏం చేయాలి అని రోజు అడుగుతూ ఉంటున్నా. ఆయనేమో నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నా, ఒక 4 రోజుల తర్వాత కలుద్దాం మనం. ఇలా సమయం గడిచిపోతుంది. నాలోనేమో ఆ బాధ పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి రోజు రోజుకి. ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా నుంచి ఒక విజిటింగ్ మెంబర్ వచ్చాడు. విజిటింగ్ మెంబర్ వచ్చి ఆయనతో కలిసి గుంటూరు ట్రావెల్ చేయడం జరిగింది. అక్కడ ఒక 2 రోజులు ఆయనతో గడపడం జరిగింది. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అనుభవాన్ని చెప్తున్నాడో దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తున్నాను. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆయన 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు సోబరైటీలో ఆయనకి ఎటువంటి పరిస్థితి ఏర్పాటైందంటే, నోట్లోకి రివాల్వర్ పెట్టుకొని కాల్ చేసుకుందాం అనే స్థితికి నేను వెళ్ళాను. నాకు అప్పటికి స్పాన్సర్ ఉన్నాడు, ప్రోగ్రామ్ చేస్తున్నాను, కానీ యాక్చువల్ గా చేయట్లేదు, చేస్తున్నాననే భ్రమలో బతుకుతున్నాను అని ఆయన వాడిని చెప్పి, దాని తర్వాత కార్యక్రమం చేయటం వల్ల ఆయనకు వచ్చిన ఆ ఎటువంటి మానసిక ప్రశాంతత పొందాడు. సాంప్రదాయాల పైన, ఇంకా కుటుంబంలో, వృత్తిలో, ఏఏలో ఎలా వాడాడు ఈ అనుభవాలు చెప్తూ. ఆయన గుంటూరు నుంచి వెనక్కి వచ్చిన తర్వాత హైదరాబాద్ లో మా హోమ్ గ్రూప్ లో ఒక 4 గంటల కార్యక్రమం పెట్టి ఆయన అనుభవం విన్న తర్వాత, ఆయన వెళ్ళిపోయిన తర్వాత అమెరికాకి, ఇప్పుడు నేను ఎవరితో అయితే పనిచేస్తున్నానో నా స్పాన్సర్ నాకు ఫోన్ చేసి మన ఇద్దరం కలిసి కార్యక్రమం చేద్దామా అని అడిగింది. చేద్దామండి అని చెప్పింది. బిగ్ బుక్ చదవమని చెప్పారు. అప్పటికి నేను చాలా సార్లు బిగ్ బుక్ చదివాను, కానీ బిగ్ బుక్ లోనే ప్రోగ్రామ్ ఉందనే విషయం నాకు తెలియదు. సో చదివి మొదలు పెట్టిన తర్వాత ఒక్కొక్క సోపానం చేసుకుంటూ పోతే, నాకు మొట్టమొదటి బాగా రిలీఫ్ ఇచ్చిన సోపానం ఏదన్నా ఉంది అంటే 5వ సోపానం స్పాన్సర్ తో కూర్చొని షేర్ చేసిన తర్వాత బాగా రిలీఫ్ వచ్చింది.
కానీ ఆ రిలీఫ్ ఉంది కొంచెం సేపే. దాని తర్వాత ఈ వ్యక్తిత్వ లోపాలు లేదా గుణ దోషాలు, ఇది ఆరో సోపానం, ఏడో సోపానంలో చాలా కీలకంగా చూపిస్తాయి. నేను ఏఏలోకి వచ్చిన కొత్తల్లో కూడా నా వ్యక్తిత్వ పరంగా పెద్దగా మార్పులు ఏమి రాలేదు నాకు. అదే వితండవాదం ఇంట్లో మూర్ఖంగా సమాధానం చెప్పటం, మా ఆవిడ ఏదన్నా చేయమంటే ఎందుకు చేయాలని అనటం, నువ్వెవరు నాకు చెప్పడం అని చెప్పి ఆ అహంకారం ప్రదర్శించటం, ఇవన్నీ ఉండేవి. ఆ ఎస్ అంటే నేను నో అంట, ఆ నో అంటే నేను ఎస్ అంట. ఇలా ఆ అదేది పిల్లి ఎలుక పోరులాగా ఉండేది, లేదా కుక్క పిల్లి పోరులాగా ఉండేది. ఇలా కొట్టుకొని తెచ్చేవాళ్ళం రోజు. అంటే ఒక రకంగా ఏంటి అంటే నేను ఏదో ఏ సభ్యులతో నేను చూపించే నా ప్రవర్తన గాని, నా ముఖ చిత్రం గాని ఏదో హ్యాపీగా ఉన్నట్టు కనపడతా, కానీ లోపల లోపల ఏడుస్తూ ఉంటాను. ఇంట్లో చాలా దారుణంగా ప్రవర్తిస్తాను. అంటే నాకు నా ఇల్లు ఒక లాంటి లాంటిది అనమాట. తినటానికి, పడుకోవడానికి తప్పించి ఇంకా మిగతా మంచి మాట, వాళ్ళతో సమయం గడపటం, ఇవన్నీ ఏమీ లేవు. వీటిపైన ఈ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన ఆవశ్యకత 6, 7 సోపానాల్లో చూపించి ఈ లోపాన్ని వదిలేయడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నానా, లేదా సిద్ధంగా ఉంటే దేవుణ్ణి నేను వినయంగా అడుగుతున్నాను. ముఖ్యంగా వాటికి చూస్తే ఆ లోపాలు పూర్తిగా ఏమీ నా నుంచి తొలగిపోలేదు. కానీ ఇవాళ ఆ లోపాలు నన్ను గతంలో బాధించినంత బాధించట్లేదు. అంటే కొంచెం మెరుగయ్యాను. కోపం రాదా అంటే వస్తుంది. కానీ అంతకు ముందులాగా వచ్చే తీవ్రమైన కోపమైన దశలో కాకుండా, ఒకవేళ కోపం వచ్చినా కూడా కోపం మా సంబంధాలని పాడు చేసే అంత విధంగా రావట్లేదు. కోపం వచ్చే తీవ్రత తగ్గిపోయింది. కోపం వచ్చే ఫ్రీక్వెన్సీ కూడా తగ్గిపోయింది. అహంకారం లేదా అంటే ఉంది. కానీ అహంకార పూరితంగా ప్రవర్తించటం తగ్గిపోయింది. వాళ్ళ అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేకుండా జీవితం వెళ్ళిపోతుంది. దీనివల్ల ఏంటంటే ఎప్పుడైతే నేను అబద్ధాలు ఆడకుండా జీవితాన్ని జీవితంగా జీవించటం మొదలు పెట్టానో, ఆ జీవితంలో ప్రశాంతత వచ్చింది. అంతకుముందు గతంలో ఉన్న ఒత్తిడి ఒత్తిడి లేదు. కార్యక్రమంలో ఎప్పుడైతే 9వ సోపానం వెళ్ళి అమెండ్స్ చేయటం మొదలు పెట్టానో, ఆ అమెండ్స్ చేసినప్పుడు చాలా మంచి అనుభూతినిచ్చింది అది. కానీ
ఈ ప్రక్రియ అంతా కూడా నేను తెలుసుకుంది ఏంటంటే, ఇది కేవలం ఒక రోజుకి మాత్రమే పనిచేసేటట్టు ఉంటుంది. మళ్ళీ రేపు పొద్దున్న లేవంగానే ఈ ప్రాసెస్ మొత్తం మళ్ళీ నైట్ దాకా కొనసాగుతూ ఉండాలి. అందుకే వన్ డే అట్ ఎ టైం మొదట్లో వచ్చినప్పుడు నాకేంటంటే ఈ రోజుకి మందుకి దూరంగా ఉంటే సరిపోతుంది అనే అర్థం నుంచి ఇవాళకి నాకు వన్ డే అట్ ఎ టైం ఏంటంటే ఈ రోజుకి నేను ప్రశాంతంగా ఉండటానికి కార్యక్రమంలో ఉన్న పనిముట్లని నేను అలా వాడుకుంటాను. నిజాయితీగా జీవిస్తున్నానా? ఇతరులు చెప్పేది వినటానికి కనీసం సుముఖంగా ఉన్నానా? ఏదన్నా చేద్దామంటే దాన్ని బలవంతంగా చేయకుండా విల్లింగ్నెస్ తో చేస్తున్నాను. అలాగే నాలో తప్పులు నేనేమన్నా పొరపాట్లు చేస్తే వాటిని తక్షణమే సరిదిద్దుకోవటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ప్రాసెస్ 1 నుంచి 12 సోపానాల ఈ ప్రాసెస్ ఉన్నత శక్తి పైన ఆధారపడుతున్నాను. ఇవాళ నేను పొద్దున కళ్ళు తెరవంగానే భూమి పైన కాళ్ళు పెట్టడానికి ముందు ప్రశాంత ప్రార్థన, 3వ సోపాన ప్రార్థన, 7వ సోపాన ప్రార్థన చేసి కానీ కిందకు దిగాను. దాని తర్వాత ఏ సాహిత్యం చదవకుండా నేను మిగతా వాళ్ళు ఎవరితోనూ మాట్లాడను. పక్కన నేను ఆ భార్య ఉన్నా కూడా ఆమెకి గుడ్ మార్నింగ్ చెప్పటం కానీ ఇంకేదైనా చేయటం కానీ పలకరీయటం కానీ ఈ ప్రాసెస్ అయిన తర్వాత కానీ 2 నాకు ఈ కార్యక్రమంలో నాకు బాగా సపోర్ట్ ఇచ్చేది ఎవరి అంటే ఈ ప్రోగ్రామ్ మొత్తంలో కూడా నా స్పాన్సీలు నాకు బాగా సహాయపడతారు. వాళ్ళు నాకు నేర్పిస్తుంటారు. కార్యక్రమం మొదలుపెట్టి మధ్యలో ఆపితే ఏం జరుగుతుంది వాళ్ళు నేర్పిస్తారు. చేసుకుంటూ పోతూ ఉంటే జీవితం ఎలా మార్పులు చేర్పులు వస్తున్నాయి వాళ్ళ అనుభవాల ద్వారా నేర్చుకుంటా. అలాగే ఏదైనా డైరెక్షన్ తీసుకొని ఆ డైరెక్షన్ ని చేయటానికి సిద్ధంగా లేకపోతే ఏం జరుగుతుంది నేర్పిస్తారు. నాలుగోది రోషంతో కూడిన క్రోధం రావటం వల్ల ఏమేమి డ్యామేజ్లు జరుగుతాయి వాళ్ళ నుంచి నేర్చుకుంటారు. ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటే ఏం జరుగుతుంది చూస్తారు. డబ్బు వెనకాల పరిగెడితే సంపాదించటం తప్పని ఎవరు చెప్పట్లేదు. కానీ నేను ఓన్లీ డబ్బే నాకు ప్రాధాన్యం మిగతాది కాదు అని చెప్పి దాని వెనకాల పరిగెడితే ఏం జరుగుతుంది నేర్పిస్తారు. ఇలా నాకు స్పాన్సీలు బాగా సహాయపడతాయి. నాకు ఇవాళ ప్రోగ్రామ్ లో ఆ రోజువారీ జీవితంలో సోపానాలు ఎంత అవసరమో అలాగే సాంప్రదాయాలు కూడా అంతే అవసరం. ఎందుకంటే సాంప్రదాయాన్ని ఆచరించడం ద్వారా నేను మిగతా వ్యక్తులతో ఉన్న సంబంధాలని మెరుగుపరుచుకోగలను. ఒకప్పుడు ప్రతి విషయాన్ని చాలా సీక్రెటివ్ గా గోప్యంగా ఎవరికి ఏమి చెప్పకుండా దాపరికంగా ఉండే వ్యక్తిని ఇవాళ నా ఇంట్లోకి వచ్చేవారికి నేను ఏ విషయాన్నైనా కానీ నా భార్యతో చర్చించకుండా
ఆ ఆమోదం లేకుండా చెయ్యను. ఆమె ఎస్ అంటే చేస్తా, ఆమె నో అంటే చెయ్యను. అలాగే ప్రతి విషయంలోనూ మేమిద్దరం మాట్లాడుకుంటాం. ఏదైనా పని చేయడానికి ముందు ఒక నిర్ణయానికి రావటానికి. దీనివల్ల మా మధ్యలో మాటలు పెరిగినాయి, సంబంధాలు పెరిగినాయి, జీవితం ప్రశాంతంగా ఉంది. సమస్యలు లేవా అంటే ఉన్నాయి. సమస్యలు పూర్తిగా తొలగిపోయినాయా అంటే లేదు. కానీ ఆ సమస్యలు నన్ను తాగుడు వైపుకి వెళ్ళే విధంగా మాత్రం, అంత మానసిక ఒత్తిడిని మాత్రం, కనీసం దాన్ని అట్లా చెయ్యాలి అనే ఆలోచనని కూడా తీసుకురాకుండా ఈ కార్యక్రమం ఇంకోటి నేను ఈ కార్యక్రమంలో చూసిన అనుభవం ఏంటంటే, సమస్యలు ఉంటేనే తాగుతాము అనేది కూడా ఒక అపోహే. ఎందుకంటే నాకు కొంతమంది సభ్యులు తెలుసు, వాళ్ళ జీవితాల్లో సమస్యలు ఏం లేవు. అంతా బాగున్నప్పుడు సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆనందంగా ఉన్న సమయంలో తాగిన సభ్యులు తెలుసు నాకు. అలాగే తీవ్రమైన సమస్యలతో సతమతం అవుతూ ఇబ్బందిలో గురైతున్న కూడా తాగకుండా ఉన్న సభ్యులు నాకు తెలుసు. ఎందుకంటే నిన్ననే సభ్యుడు తోటి సభ్యుడు ఇంటికి వెళ్ళాం. ఆ సభ్యుడికి క్యాన్సర్ వచ్చింది. దరిదాపుగా 22 కిలోలు బరువు తగ్గాడు. ఆయనకి ఎప్పుడైతే ఆ ట్రీట్మెంట్ జరుగుతున్నప్పుడు ఆ నొప్పి, ఆ బాధ, ఆ ట్రీట్మెంట్ జరిగినంత సేపు ఆ సమయంలో ఏమి తినబుద్ధి కాదు, వాంతులు, ఇవన్నీ సైడ్ ఎఫెక్ట్స్. ఆ నొప్పి భరుస్తూ కూడా ఇది తాగాలనే కోరిక రావట్లేదు. ఆ నొప్పిని తట్టుకోగలుగుతున్నాడు. కానీ మనకున్న రెండో అతి పెద్ద ఇబ్బంది ఏంటంటే, జీవితం అంతా సాఫీగా వెళ్ళిపోతున్నప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలన్న అనుభవం నాకు నేర్పించింది. ఆ జాగ్రత్తలు నేను తీసుకోకపోతే ఎక్కడో తప్పుడడుగు వేస్తాను. మళ్ళీ ఏదో పెద్ద సమస్యలోకి వెళ్తా. చేతులు కాల్చుకుంటాను. ఒక్కొక్కసారి తిరిగి డ్రింక్ వైపు కూడా ఆకర్షితుల్ని మొదలు పెట్టవచ్చు. నా అనుభవంలో నేను నేర్చుకుంది ఏంటంటే, వ్యక్తిత్వ సమస్యలు పూర్తిగా క్లియర్ అయిపోయి, ఏ రకమైన వ్యక్తిత్వ బాధ లేకుండా పూర్తిగా మారిపోయిన వ్యక్తిగా ఉండటం అనేది నాలాంటి వ్యక్తికైతే జరగదు. కొంచెం మెరుగ్గా జీవించగలరు. అలాగే ఈ తాగుడు నుంచి కూడా, తాగుబోతుతనం అనే వ్యాధి నుంచి కూడా నేను పూర్తిగా 100% క్యూర్ అనేది లేదు. ఇది రోజువారీ చికిత్స చేసుకునే కార్యక్రమం. మిగతా ఎలాగైతే ట్రీటబుల్ డిసీజెస్, క్యాన్సర్స్, డయాబెటీస్, హార్ట్ డిసీజెస్, కొన్ని అలర్జీస్, ఎలాగైతే వాటికి ట్రీట్మెంట్ తీసుకోవాలో, అలాగే ఈ ప్రోగ్రామ్ కూడా ఏ రోజుకి ఆ రోజు నేను చేసుకుంటూ పోతూ ఉంటే, అప్పుడు
నా జీవితం మెరుగ్గా, సంతోషంగా, ఆనందంగా జీవించగలను అని నా అనుభవంలో నేను నేర్చుకున్నాను. అయితే ఈ ప్రక్రియ మాత్రం 24 గంటలు కొనసాగిస్తూ ఉండాలి. దీనికేదో వెసులుబాటు ఇచ్చేసి, ఏదో ఇబ్బంది ఉన్నప్పుడు మాత్రమే నాకు ఇబ్బంది ఉంటేనే నేను ప్రోగ్రాం గురించి దృష్టి పెడతాను. ఒక్కొక్కసారి కొన్ని ఇబ్బందులు నా జీవితంలో ప్రోగ్రాం చేస్తూ ఉన్నా కూడా తొలగకపోవచ్చు. ఎలాగైతే నేను ఆ సభ్యుడి గురించి చెప్పాను. ఇప్పుడు నాకు డయాబెటీస్ ఉంది. నాకు కళ్ళజోడు ఉంది. ఈ ప్రోగ్రాం చేస్తున్నంత మాత్రాన ఈ వ్యాధులు ఎక్కడికి వెళ్ళిపోతాయి? ఈ నాతో పాటు ఉంటాయి. ప్రోగ్రాం చేస్తే నేను అన్నిటికీ దూరం అయిపోతాను. నాకు ఏ రకమైన ఇబ్బందులు రావు, నాకు ఏమి సమస్యలు రావు అనే అపోహలో లేను నేను ఇవాళ. రావాల్సినవి వస్తాయి. ప్రోగ్రాం నాకు టూల్స్ ఇచ్చింది ఏం చేయాలి ఆ సమయంలో. ఒకవేళ నాకు తెలియకపోతే నేను నా స్పాన్సర్ ఫోన్ చేసి అడుగుతాను. ఆయన చెప్పిన డైరెక్షన్ ని చేయడానికి సిద్ధంగా ఉంటాను. ఇలా చేస్తున్నంత కాలం నేను సేఫ్టీ నెట్ లో ఉంటాను అనే విషయం నాకు అర్థమైంది. అలాగే ఈ మీటింగ్ లో ఉన్న సభ్యులు ఎవరైనా కానీ విగ్రహం చేయాలన్న ఉద్దేశం ఉంటే, అందుబాటులో ఎవరు స్పాన్సర్లు లేరు అని మీకు అనిపిస్తే, నాతో కార్యక్రమం చేద్దామని అనుకుంటే, నా నెంబర్ని నేను చాట్ బాక్స్ లో వదిలేస్తానండి. ఎవరైనా కానీ కార్యక్రమం చేయాలనే కోరిక ఉంటే మాత్రం వాళ్ళు నన్ను సంప్రదించగలరు. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు తెలుగు ఆన్లైన్ మీటింగ్ గ్రూప్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ షేరింగ్ ని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. మనం